ఇది టీనేజ్ అంటే కంటే కూడా వి షుడ్ గో బియాండ్ 8 సంవత్సరాల నుంచి చూస్తే బెటర్ అని నేను అంటాను. ఎందుకంటే ఇప్పుడు చూస్తే మనకు ముందు అంతా మనకు మెన్స్ట్రల్ సైకిల్ అనేది 12 తర్వాత 14 తర్వాత వచ్చేది. ఇప్పుడు 8 సంవత్సరాలకి 9 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి చాలా కామన్ గా చూస్తున్నాం. అంటే అది ఫుడ్ మనం తినే ఫుడ్ కానివ్వండి, ఎక్సర్సైజ్ ఎక్కువ లేకపోవడము, ఎక్కువ వైఫైకి అంటు పెట్టుకొని ఉండి, ఎక్కువ మనం వర్క్ కానీ స్కూల్ వర్క్స్ కానీ ఎక్కువ ఉండడం, ఇవన్నీ కూడా రీజన్సే. ఇప్పుడు ఆస్ట్రేలియాలో దే హావ్ ప్రొహిబిటెడ్ 16 లోపల ఏజ్ వాళ్ళు సోషల్ మీడియాలో ఉండకూడదు. చాలా కంట్రీస్ లో 12 సంవత్సరాల లోపల పిల్లల్ని ఎలా చేయరు. అది మన దగ్గర నుంచి కూడా ముందు నుంచి అవేర్నెస్ ఉండాలి. ముందు నుంచి వాళ్ళకు అంటే పేరెంట్స్ అందరూ బిజీ అయిపోయి పెద్దవాళ్ళు ఎవరు లేక, సో వాళ్ళకు ఎక్కువ ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి, ఆన్లైన్ కోచింగ్స్ ఇవి అనేవి ఎక్కువ అయిపోయినాయి. సో వైఫై కి ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోతున్నాం. వాట్ ఈస్ వైఫై? వైఫై అంటేనే నాన్ అయనైజింగ్ రేడియేషన్. ఒక లెవెల్ వరకు, ఒక మోతాదు మించినంత వరకు పర్వాలేదు, కానీ అది మోతాదు మించి కొన్ని సంవత్సరాలు ఎక్స్పోజ్ అయినప్పుడు ఖచ్చితంగా హార్మోన్ లెవెల్లో దాని వల్ల వచ్చే చేంజెస్ అవుతాయి. సో అది కొంచెం ముందు నుంచే ఫిజికల్ గా కానీ ఫుడ్ పరంగా కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. అలా తీసుకుంటే మంచిది. అది ఆ లైఫ్ స్టైల్ అనేది అలా పెంచుకుంటూ ఉండాలి. కనీసం రోజు, వారంలో ఒక 5 రోజులు, రోజు కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు ఫిజికల్ యాక్టివిటీ ఉండడం, అండ్ జంక్ ఫుడ్ తినకపోవడం, ఎక్కువ స్ప్రేస్ కానీ ఇవి స్ప్రేస్ ఎస్పెషల్లీ కెమికల్, లైక్ మనం ఇల్లు తుడుచుకుని క్లీన్ చేసుకునే లిక్విడ్ దగ్గర నుంచి షాంపూ వరకు అన్నిట్లో కెమికల్స్. సో అదంతా కొంచెం అవేర్నెస్ పెంచుకొని జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్.